హాయ్ అండి. ఈరోజు మన ఇంట్లో చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఈ కర్రీ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది టేస్ట్గా. ఫస్టే అన్ని మసాలాలన్నీ వేసి ఉడకబెట్టేయాలి. తర్వాత నూనె పోసి టమాటాసు, ఆనియన్స్, అల్లం తెల్లగడ్డ పేస్టు అవన్నీ వేయించేసి దీంట్లో వేయాలన్నమాట. కాబట్టి ముక్కకైతే చాలా బాగా మసాలాలన్నీ కూడా పట్టుంటాయి. ఈ టైప్ ఆఫ్ కర్రీ ఒకసారి అయితే చేయండి. నేనైతే షూట్ చేశాను కానీ కర్రీ అంతా అది పోయిందండి. అందువల్ల మీ ముందుకైతే తీసుకురాలేకపోతున్నాను. అందువల్ల షార్ట్ రూపంలో అయితే పెడుతున్నాను. ఏం లేదండి, అన్ని మసాలాలన్నీ వేసి ఉడకబెట్టేసేయడము. తర్వాత సపరేట్గా నూనె పోసుకొని ఆనియన్స్, టమాటాసు, పచ్చిమిర్చి, తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ అవన్నీ వేయించేసి దీంట్లో వేసేయటమే. చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకైతే ఆపేస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే మసాలాలన్నీ కూడా ఈ ముక్కకు బాగా పట్టేస్తాయి. అందువల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. హ్యాపీగా ఉన్నంతలో తృప్తిగా ఉండడమేనండి. మనం తీసుకుపోయేది ఏది లేదు, కానీ హ్యాపీగా ఉన్నంతలో తృప్తిగా ఉంటూ జీవిస్తూ సంతోషంగా ఉండడమే అదేనండి పరమ అదృష్టం, అంతే. ఓకేనండి, చూసారా ఎంత బాగా ఉందో. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. ఓకేనండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ ఛానల్ను ముందుకు నడిపించండి. ఓకే, బాయ్ అండి. అందరూ బాగుండాలి.